కాలేజీలో శంకర్ అటెండెన్స్ వేయమని అడిగితే కుదరదన్నావటగా. అవును, కుదరదనే చెప్పాను. ఏంటిప్పుడు? అంటే వేయనంటావు? బెదిరిస్తున్నావా? నువ్వు విక్కివి కాదు, పళ్ళోడివి, కాస్త తగ్గు. సార్ ప్లీజ్ సార్, సార్ ఏదో తెలియక మాట్లాడారు సార్. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. నువ్వెవర్రా? దానికి నువ్వేమవుతావు? నేను అడుగుతున్నాడుగా, చెప్పవేంట్రా? ఫ్రెండ్ సార్, ఫ్రెండ్ లాంటివండి. నువ్వు కొడితే నేను భయపడతానా? నువ్వు ఎలా బెదిరించినా నేను ఆ పని చెయ్యను. ఏ బాబా, అతనేం చేయకండి. అయితే అటెండెన్స్ వేయి. అతను కొట్టదు ప్లీజ్. అతను ఎందుకు కొడుతున్నారు? నీ ఫ్రెండ్ కదా. కొట్టదు. అయ్యో ప్లీజ్ కొట్టదు, చెప్పండి ప్లీజ్. ఎత్తుపడలేటా? అయ్యో అతనే చేశారని కొడుతున్నారు. అయితే అటెండెన్స్ వెయ్యమ్మా. దయచేసి వదిలేయండి, అతని కొట్టద్దు. ఇప్పుడు చెప్పు, వేస్తావా వెయ్యవా? సరే వేస్తాను, అతను వదిలేయి. ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఫస్ట్ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటే నీకు దెబ్బలు తప్పేవి. అయ్యో పర్లేదండి, ప్లీజ్ ముందు మీరు బయలుదేరండి. అయ్యో నీకు దెబ్బలు తగిలాయి, రక్తం వస్తుంది. ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళమంటావు? అయ్యో నా మాట వినండి, మీరు బయలుదేరండి. ఒక్కడే వదిలేసి ఎలా వెళ్ళను? మీరు వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారనుకోండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని లవ్ చేస్తాను, టార్చర్ చేస్తాను. ప్లీజ్ బయలుదేరండి, వెళ్ళండి. ఏ కంట్రీ బోర్డ్ ఇంట్లో చెప్పొచ్చావా మ్యాన్? నరేన్ కార్తికేయన్లా జెట్ స్పీడ్ లో వస్తుంటే రోడ్డు గడ్డంగా దిష్టి బొమ్మలా నుంచున్నావేంటి? గెట్ అవుట్! రాయ్ పల్లడా, అడుగు తప్పుకోరా. ఈ కాస్ట్లీ కార్ బ్యానెట్ ఎపిసోడ్ ఫుట్బాల్ అయిపోయింది బేబే. అమ్మని పైకి చూడడానికి వీడు సింపుల్ మ్యాన్ లా ఉన్నా ఫైటింగ్ మాత్రం సూపర్ మ్యాన్ లా చేస్తున్నాడు. ఎనీవే ఐ లైక్ ఇట్. ఏంటి వావ్? నిన్ను కష్టపడి డబ్బులు ఇచ్చి బుక్ చేసుకుని నేనైతే వావేమో వాడికా? ఓ మై గాడ్! అమ్మో నేను
సార్ నన్ను క్షమించండి సార్. ఏదో బీచ్ లో గుర్రాలు నడుపుకుని నన్ను తీసుకొచ్చి గూడ్స్ పగిలేలా చేశారు సార్. నన్ను క్షమించండి సార్.